మనకు తెలియదు కానీ, కార్తీక మాసంలో మనం చేసే చిన్న చిన్న పూజలు, దీపాలు వెలిగించడం అద్భుతాలను చేస్తాయి. వీటిలో 3 అద్భుతాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒకటవది దీపం వెలిగిన ఇంట్లో పాపాలు కరిగిపోవడం. కార్తీక మాసంలో సాయంత్రం వేళ నూనెతో ఒక్క దీపం వెలిగిస్తే ఇది చీకటిని మాత్రమే కాదు, మనలోని దోషాలను కూడా వెలిగించేస్తుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. కర్మలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగుతాయి. ఇదేదో కథ కాదు. కార్తీక మాసంలో సూర్యుడు తక్కువ శక్తిని ఇస్తాడు. కాబట్టి అగ్ని మన ఇంట్లో పాజిటివ్ వైబ్‌ను పెంచుతుంది. ఇక రెండవది తులసి వద్ద పూజ చేస్తే కోరికలు త్వరగా నెరవేరడం. కార్తీక మాసంలో తులసి మాత శక్తి పీక్‌లో ఉంటుంది. ఈ నెలలో తులసి వృందావనం పూజ చేసిన వారికి ఆరోగ్యం, ధనలాభం, ఇంట్లో కలహాలు తగ్గడం, ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం సహజంగానే జరుగుతాయి. ఇది ఎందుకంటే ఈ నెలలో తులసి ఆకుల్లో ప్రకృతి శక్తి అత్యధికంగా ఉంటుంది. ఇది సైన్స్‌కి కూడా ప్రూవ్ అయింది. తులసి ఆక్సిజన్ కార్తీక మాసంలో చాలా ఎక్కువగా ఇస్తుంది. ఇక మూడవది కార్తీక స్నానం. శరీరాన్ని మాత్రమే కాదు, కర్మని కూడా శుభ్రం చేస్తుంది. కార్తీకం సమయంలో ఉదయం స్నానం చేయడం పాప విమోచనం అని పురాణాలు చెబుతాయి. అసలు కారణం ఏంటంటే, కార్తీక మాసంలో వాతావరణంలోని గాలి స్వచ్ఛంగా ఉంటుంది. నీటి శక్తి అంటే జలతత్వం అత్యధిక పవిత్రతతో ఉంటుంది. మన శరీరం యొక్క ఎనర్జీ ప్యాటర్న్ ఈ నెలలో చాలా రెస్పాన్సివ్‌గా ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో మనం నదీ స్నానం కానీ చేస్తే శరీరంతో పాటు మనస్సులోని, మెదడులోని అలసటను, దుఃఖాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది దేవుడి వరం. ఇలాగ కార్తీక మాసంలో చేసే చిన్న చిన్న పనులు కూడా గొప్ప ఫలితాలిస్తాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా కార్తీక మాసంలో సంధ్యా సమయంలో దీపం పెట్టి, అలాగే తులసి మాతకి పూజ చేయండి. వీలైతే నదీ స్నానం చేయండి. వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.